నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ వాళ్ళు చేసిన పనులు 13 జిల్లాలో పేదవాళ్ల కుటుంబానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సహాయం అందించారు. ఈ సమావేశంలో ఇరుకుర్లి రామకృష్ణ, ఇరుకుర్లి మమత, అన్నం సూర్యనారాయణ, అన్నం సాయి సుమిత మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గ విష్ణు ఫంక్షన్ హాల్ ప్రకటించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ చేసిన 13 జిల్లాలకి ఎవరైతే అభివృద్ది చేసిన వాళ్ళు అవార్డు పొందుకున్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 2016 నుండి 2025 వరకు సక్సెస్ చేసుకుంటూ ఇంకా ఇలాగే కొనసాగించుకోవాలని, పేదవాళ్ల కుటుంబాలకి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తోడుగా ఉంటామని ప్రమాణం చేశారు. ఈ సమావేశాలు పాల్గొన్న అందరూ ఇంకా ఇలాగే సక్సెస్ చేసుకుంటామని కోరారు. బ్రహ్మాండంగా లేడీగా ఉండాలి అని ఒక రోజు కూడా మీరు కూడా నెక్స్ట్ అంటే లీడర్షిప్ డెవలప్ కావాలంటే గతంలో లేడీస్ అనేది ఇంటికి పంపించేవారు. అసలు ఇది అనేది ఒక 100 పాలసీ తర్వాత మీరు బిజినెస్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ కానీ ఇట్లా ఉంది. వైఫ్ హస్బెండ్ గారు కష్టపడడం అంటే ఇంజనీరింగ్ చాలా కష్టం. ఏదైనా సరే ఈరోజు కాస్ట్ ఆఫ్ పెరిగింది కాబట్టి ఇంటికి కూడా ఇట్లా మిడిల్ క్లాస్ ఉన్నారండి. మిడిల్ క్లాస్ వ్యాపారం ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి పంచభూతలో బతుకుంది కదండి, మనం ఏదైతే ఉండదు భూమి ధరణి, ఎంత ఓపిక ఎంత ఇస్తున్నా అంతే ఓపికగా ఉంటుంది. ఏ పని అప్పు చెప్పుకున్నా కూడా తనదైన శైలిలో డిస్ట్రిక్టే కదండి అందరినీ మోటివేషన్ చేస్తుంటారు. ఆ కార్యక్రమం అప్పు చెప్పారనుకోండి, ఆ కార్యక్రమం అయ్యే కూతురు ఎదుర్కోలేదు, జనం ఎదుర్కోతుంది, తెల్లని ఎదుర్కోలేదండి. ఒక్కొక్కసారి నేను అనుకుంటాను నాకు ఎందుకే గోదావరి వదిలేదు అని అనుకుంటా. కానీ ఏదైనా చెప్పినా కూడా అంతే శైలితో తను సక్సెస్ చేసుకొని తన కోరికేసి అమ్మా ఇలాగైంది ఇలాగైంది మేడం ఇలాగైంది అని అన్నది. కానీ మేడం మాకు అందండి. సరే, అలాగే గత 6 నెలల నుండి ప్రతి ఆదివారం సుమారు 130 నుండి 150 మందికి ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తున్న హైకోర్టు లాయర్ మధుసూదన్ రావు. ఈ సందర్భంగా డివి మధుసూదన్ రావు మాట్లాడుతూ మే 26 శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ పుట్టినరోజు దగ్గర నుండి నేటి వరకు ప్రతి ఆదివారం అన్నదానం చేయడం జరుగుతుందని, గత సంవత్సరం ఇక్కడే చలివేంద్రం కూడా ఏర్పాటు చేశామని, ప్రతిరోజు 400 లీటర్లు కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఏదో సేవ చేయాలని చేస్తున్నాము. మేము శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులమని ఎక్కడా కూడా విరాళాలు తీసుకోకుండా మా సొంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చిన్న మాట లారీ గారు ఫోన్ చేయండి ఒకసారి. అండి జయగురుతా అండి. నా పేరు డివి మధుసూదన్ రావు అండి. నేను హైకోర్టు అడ్వకేట్ని. మేము ఇక్కడ లాస్ట్ ఇయర్ చలివేంద్రం పెట్టామండి. మేము గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి డివోటీస్ని. ఆ చలివేంద్రం లాస్ట్ ఇయర్ 2 to 3 months పెట్టాము. ఈ సంవత్సరం కూడా మార్చి 9న పెట్టి 100 రోజులు చలివేంద్రం పెట్టామండి. సో
స్వామీజీ పేరున. అలాగే స్వామీజీ బర్త్డే మే 26. అప్పటి నుండి అప్పుడు 3 రోజులు అన్నప్రసాదం పెట్టాము. మళ్ళీ ప్రతి ఆదివారం నాడు కూడా ఒక 100 నుండి 130 మంది 125 మంది ఈజీగా వస్తున్నారు. వాళ్ళందరికీ ఉచితంగా అన్నప్రసాదం పెడుతున్నామండి. అంతా స్వామీజీ వారి డివోటీ స్వామీజీ గారిని పేరు చేస్తున్నామండి. ఒక ఫోటోలా పెట్టాము. మేము 15 ఫోటో పెట్టుకున్నాం అక్కడ. లేదండి, మేము విరాళం ఎవరిని అడగట్లేదు. ఓకే, సేవ చేయాలని మీకు ఎలా అనిపించిందండి? ఏదో సేవ చేయాలండి సొసైటీకి. మనం అలా భక్తి కూడా కావాలి మనకి. అలా హిందువులకు కూడా మనకి భక్తి అనేది ఇంపార్టెంట్. ఆ రిలీజియన్ కూడా అసలు మామూలుగా రిలీజియన్ దాటి వెళ్ళిపోతుంది చాలా అన్ని. మన హిందువుల్లో చాలా మంది అన్నదానాలు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి వారి భక్తులు ఉన్నారు. హిందూ రిలీజియన్ బాగుండాలి. మనం చాలా ఇలా అన్నదానాలు చేయడం మన హిందూ రిలీజియన్ కూడా ఫేమస్ అది అసలు యాక్చువల్గా మేము సిలిండర్ పెట్టినప్పుడు ఒక 2 hours 30 లారీస్ ఆగి వాళ్ళందరూ 2 లీటర్ బాటిల్ అవన్నీ పట్టుకుని తాగేసి మొగడుకుని పట్టుకుని వెళ్ళేవాళ్ళు వేసంకాలం మొత్తం. అవునవును, చెప్పండి. వేసంకాలం మొత్తం అలాగా ఆ చలివేంద్రం చాలా మంది వచ్చి ఇచ్చేసారు. లారీలు వాళ్ళు ఇక్కడ ఈ మధ్య లారీలు ఇక్కడ ఫ్లో అయింది, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మొత్తం లారీలు అసలు వాళ్ళ పాయింట్ అర్థమైంది. ఇక్కడ చలివేంద్రం పెడతారు, చల్లని వాటర్ ఇస్తారు, కూల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పీవీఆర్ గార్డెన్స్ లో తపోవన్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కరాటే గ్రాండ్ బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, సినీ నటుడు హీరో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత తరం పిల్లలు క్రీడల్లో ముఖ్యంగా కరాటే వంటి ఆత్మరక్షణ కళల్లో ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. తపోవన్ స్కూల్ నిర్వహిస్తున్న ఈ తరహా శిక్షణ కార్యక్రమాలు భవిష్యత్తు తరాన్ని శారీరకంగా, మానసికంగా బలపరుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, కరాటే మాస్టర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రమశిక్షణ మీరు ఆ కరాటని మీకు ఆరోగ్యానికి మీరు గుణపడడానికి సమాజంలో మేలు చేసే విధంగా మీ ఆలోచన తప్పనిసరి ఆశిస్తూ నిజంగా తప్పగా విద్యార్థులకు చక్కగా మరి నిజంగా సుధీర్ మాస్టర్ అంటే మన చుట్టుపక్కల మంచి పేరు, మంచి ఉపాధ్యాయులు, మంచి ప్రిన్సిపల్ చెప్పి దాని వల్ల నిజంగా మాస్టర్ నేర్పడం అనేది ఉచితంగా నేర్పించిన విధంగా ఎటువంటి కమర్షియల్ కాకుండా అది ప్లాన్ ఏదైనా అన్నాడు. ఇంతమంది ఏ విధంగా చెప్తున్నారు చెప్పంటే 3 days లో అవైలబుల్గా ఏదైతే టెక్స్ట్ బుక్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఒకరోజు ఒకరోజు ఇస్తే ఇంకోరు వేరే క్లాస్ ఇస్తూ ఇలా ప్లాన్ గా మాస్టర్ నేర్పడం కూడా చాలా సంతోషం. ప్రత్యేక తక్కువ మేనేజ్మెంట్ సుధీర్ గారికి అందరూ కూడా ప్రత్యేక రివ్యూ చేస్తూ విద్యార్థులు ఎవరైతే బయట కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ సమావేశం చేయాలి. ఏపీఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థి ఎల్ శ్రీను విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లా విజయపురి సౌత్ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ లో డిసెంబర్ 13, 14 తేదీల్లో ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగునని, కావున అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నామని అన్నారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ అపూర్వ సమ్మేళనంలో చిన్ననాటి మిత్రులను, పాఠాలు చెప్పిన గురువులను కలిసే అవకాశం జారవిడ్చుకోవద్దు. వీలు చేసుకుని ఈ మధుర ఘట్టానికి హాజరు కండి. మనమంతా ఈ వేడుకలో భాగస్వాములు అవుదాం. మీ రాకతో సాగరం స్వర్ణసాగరం అవ్వాలి, మన హృదయాలు ఆనందంతో నిండాలి అన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 84, 86 సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుకుని బయటకు వచ్చిన పూర్వ విద్యార్థిని. ఈ విద్యాలయం స్థాపించి ఇప్పటికి 50 సంవత్సరాలు అయింది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్. ఈ 50 సంవత్సరాల పూర్వ విద్యార్థులందరూ కూడా రేపు డిసెంబర్ మాసంలో 13, 14 తారీఖుల్లో అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి
మా పాత పూర్వ విద్యార్థులందరూ కూడాను సాగర్లో కలిసి ఈ గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలని భావించి ఆ భాగంలో దాంట్లో భాగంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఇవాళ జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడాను పూర్వ విద్యార్థి సంఘం తరఫు నుంచి మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కాలేజీని 1975లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు పివి నరసింహారావు గారి చేతుల మీదుగా విద్యార్థులకి ఒక గొప్ప కళాశాలను స్థాపించాలి, వీళ్ళందరినీ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ విజయపురి సౌత్లో ఆ రోజుల్లో స్థాపించడం జరిగింది. స్థాపించిన రోజు కనీసం భవనాలు కానీ షెడ్లు కానీ లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి విద్యార్థులందరినీ ఒక 150 మందిని తీసుకొచ్చి పనిచేసినటువంటి పివి నరసింహారావు గారు భారతదేశంలో ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అనే వ్యవస్థకి శ్రీకారం చుట్టి భారతదేశానికి కొత్త పొందులు తగ్గించినటువంటి వారి మానస వారి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వేర్వేరు విద్యార్థులందరినీ చేర్చి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను స్థాపించారు. అదేవిధంగా ఆయన ఉద్దేశం ప్రకారం రాష్ట్రంలో ఉన్న మెరుగైన విద్యార్థులంతా అంటే చెప్పాలంటే రాష్ట్రంలో 10వ తరగతిలో 10% సాధించిన విద్యార్థులు మొత్తం అక్కడ చదువుకొని చాలా ఉన్నతమైన దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు గారు మా బ్యాచ్ విద్యార్థి, అలాగే ఈ కళాశాల విద్యార్థి, అలానే ఇది పార్టీ అంతర్గత పంచాయతీ ఎంత మాత్రం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కేశినేని శ్రీని శివనాథ్, కొలికపూడి శ్రీనివాసులుదని కాంగ్రెస్ నాయకుడు కొలనకొండ శివాజీ అన్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ జిల్లాకి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా పేరు పెట్టుకున్న చరిత్ర కలిగిన ఘనమైన వారసత్వానికి మనం వారసులమని, సోది కోసం సోదికి వెళితే పాత పురాణాలు అన్ని బయటపడ్డాయని అన్న చందంగా ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటి మీద దర్యాప్తుకు ఆదేశించాలని, బీసీల మీద అయితే క్రమశిక్షణ చర్యలు, పోలీస్ కేసులు ఉంటాయని, వారి మీద చర్యలు ఉండవా అన్నారు. కృష్ణా జిల్లా ప్రజానీకానికి చాలా వినోదంగా, ఆశ్చర్యంగా ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ లోక్సభ సభ్యుడు, ఇందులో భాగమైనటువంటి తిరువూరు శాసనసభ్యుడు, అగ్రవర్ణాలు వర్సెస్ దళితులు, మరి ఏ కాన్సెప్ట్ ఏంటో మాకైతే తెలియదు, కానీ అణిచివేతకి ఎదురు తిరగటంలో భాగంగా సూది కోసం సోదికెళ్తే పాత పురాణాలన్నీ బయటపడి ఏదో సామెత ఉంది. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వు అవినీతిపరుడు అని చెప్పి బాహాటంగా ఛానల్స్తో మాట్లాడుకుంటుంటే వాళ్ళ పార్టీ చోద్యం చూస్తూ ఉంది. ఎవరికి షోకాజ్ నోటీస్ చేయడం కానీ, సస్పెన్షన్ చేయటం కానీ, పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిచి వివరణ అడగటం కానీ చేయట్లేదు. అదే బీసీలకు సంబంధించి ఏదైనా చిన్న తప్పు జరిగితే గబా గబా వేసి చర్నాకోలో కొరడాలో పెట్టి కొట్టి దండిస్తూ ఉంటారు. దళితుల జోలికెళ్ళా, అగ్రవర్ణాల జోలికెళ్ళా. ఈ జిల్లా వాసిగా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న నేను చెన్నుపాటి విద్య గారు అంతకుముందుకే ఉన్న కాడి నుంచి మేము విజయవాడ పార్లమెంట్లో దాదాపు 6-7 పైన అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను మేము చూసాం. ఏ పార్టీ ఎంపీ మీద ఎటువంటి గంజాయి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వాన్ని మోసం చేశాడు అన్న ఆరోపణలు రాలా. కాంగ్రెస్ పార్టీలో కూడా రైవల్టీ ఉండేది. రాజగోపాల్ గారు వర్సెస్ దేవినేని నెహ్రూ గారు అవన్నీ ఉండేవి. ఇటువంటి ఆరోపణలు చేసుకోలే ఎవరు కూడా.
అరే ఎంత సబ్స్టాండర్డ్ వాళ్ళకి మనం టికెట్లు ఇచ్చి ప్రజల నుంచి ఎన్నుకొని కృష్ణా జిల్లా ఖ్యాతిని మనం తక్కువ చేసేవేమో అనిపిస్తా ఉంది. ఎవడో టకా ఊరు పేరు. జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి వైద్య సిబ్బంది మరియు ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్టేడియం నుండి నెహ్రూ చౌక్ ఏలూరు రోడ్డు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి ఉదయపు నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలియజేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం వైద్య శిబిరంలో బీపీ, షుగర్ తో పాటు కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మంది వైద్యం చేయించుకోగా ఈ కార్యక్రమంలో గుడివాడ ది వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ డివి సత్యనారాయణ, గవర్నర్ సనక సుబ్బారావు, ట్రెజరర్ మోహన్ రావు, నారాయణ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కూర్చో అక్కడ పేరు రా కూర్చో. ది గుడివాడ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆస్కార్ రమేష్ హాస్పిటల్స్ విజయవాడ వారి సహకారంతో ఈ రోజున స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో గుండె సంబంధించిన ఎండోక్రైనాలజీ మరియు నరాలకు సంబంధించిన జనరల్ వైద్యానికి సంబంధించిన డాక్టర్స్ ను అందరూ కూడా రమేష్ హాస్పిటల్ వారి సిబ్బంది వచ్చి ఉచితంగా బీపీ, షుగర్ మరియు ఎకో మరియు 2D ఎకో, ఈసీజీ ఇవన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వారు సహకరించారు, వారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఉదయాన్నే వాక్దామ్ అని చెప్పి 2 కిలోమీటర్లు వాకింగ్ పెట్టి వాకింగ్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి నడవటం వల్ల మనిషికి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ డాక్టర్స్ మరి మెగా మెడికల్ క్యాంపులో జనరల్ మరి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు, ఈసీజీ, ఎకో, బీపీ, షుగరు ఇవే కాకుండా ప్రత్యేకంగా ఎంట్రోకైనాలజీ మరి ఈ గుండెకి సంబంధించిన వ్యాధులన్నిటికీ ప్రత్యేకంగా ఈ రోజు న్యూరాలజిస్ట్ కూడా ఇక్కడ వచ్చి మరి వీళ్ళు ఇంతమంది డాక్టర్లతో ఈ రమేష్ హాస్పిటల్ వారి ద్వారా సహకారంతో మరి ఇవాళ ఈ గుడివాడ పట్టణ ప్రజలందరూ సద్వినియోగపరుచుకునే విధంగా మరి మేము 2-3 రోజుల నుంచి మరి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి అత్యధికమైనటువంటి పేద ప్రజలకు మరి వాకర్స్ కు మరి ఉచిత సేవలు అందించడం, మరి గుడివాడ వాకర్స్ కు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో మరి ప్రతి వారం ఏదో. ఈ రోజు గుడివాడలో స్టేడియం ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ తరఫున మరియు కమిటీ సభ్యులు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యుల తరఫున రమేష్ హాస్పిటల్ తరఫున క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా గుండెకి సంబంధించి, నరాల విభాగం సంబంధించి అండ్ ఎండోక్రైనాలజీకి సంబంధించి మరియు జనరల్ వైద్యం సంబంధించి అన్ని విభాగాల్లో ఇక్కడ ఫ్రీ వైద్య క్యాంప్ జరుగుతుందండి ఈరోజు. సో థ్యాంక్స్ ఫర్ ద అసోసియేషన్ ఆఫ్ వాకర్స్ అసోసియేషన్ యాజ్ వెల్ as అండ్ కమిటీ మెంబర్స్ ఆఫ్ ఇండియా స్టేడియం. అండ్ మెయిన్ ఈ ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 29న వరల్డ్ స్ట్రోక్ డే ఉందండి. సో దాన్ని ఉద్దేశించి మరియు కార్డియాక్ సంబంధించి ఫిట్నెస్ డే, అందుకని ఇవాళ వాకథాన్ కండక్ట్ చేశాము. మార్నింగ్ 7 to 8 వాకథాన్ కండక్ట్ చేశాము వాకర్స్ అసోసియేషన్ తరఫున. సో ఏంటంటే మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటే అటు కార్డియాలజీ కానీ ఇటు న్యూరాలజీకి సంబంధించిన డిసీజెస్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫిట్నెస్ ఉండడం వల్ల వచ్చే లాభాలు వేరుంటాయి కదా. సో దాంట్లో ఏంటంటే మెయిన్ కార్డియాక్ రిలేటెడ్ సమస్యలు తగ్గుతాయి అండ్ స్ట్రోక్ వచ్చే రకం తగ్గుతుంది. అండ్ స్ట్రోక్ లో పర్టికులర్లీ ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్.
So as a neurologist, కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు వేమూరి త్రినాథ్ ఆధ్వర్యంలో గుడివాడ 31వ వార్డు నుండి ఆమనపు అరవింద్ కుమార్, వారి ఫ్రెండ్ సర్కిల్ తదితరులు 30 నుంచి 40 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. బోరగడ శ్రీకాంత్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదామని, వార్డులో సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు, సాయన రాజేష్, పడాల పూర్ణ దుర్గా, ఇమ్మిడిశెట్టి బాను, ఎక్కల శ్రీనివాసరావు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు గుడివాడ పట్టణంలోని 31వ వార్డు అమలాపు అరవింద్ ఆధ్వర్యంలో సుమారుగా 50 మంది యువత పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పట్ల ఆకర్షితులై, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నచ్చి ఈ రోజున వారందరూ కూడా జనసేన పార్టీలో చేరి గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా అరవింద్ గారికి, వారి యొక్క మిత్రులందరికీ కూడా ఈ రోజున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర ఆల్రెడీ పోషించింది. ఇప్పుడు కూడా జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వార్డుల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా కృషి చేస్తున్న సమయంలో ఈ రోజున 31వ వార్డు నుంచి ముఖ్యంగా వీరందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ బీసీలందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం వచ్చి ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి వార్డులో కూడా అన్ని కులాలని, అన్ని సామాజిక వర్గాల్ని దగ్గర చేర్చుకు. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బోరగడ శ్రీకాంత్ గారికి, వేమూరి త్రినాథ్ గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని చెప్తున్నా. అలాగే నన్ను నమ్ముకుని వచ్చిన మా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఈ పార్టీ కోసం కష్టపడి ఉంటాం, కట్టుబడి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా మరి ఇన్ఛార్జ్ బోరగడ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఆయన ఎంతో పార్టీ కోసం ఎంతో కృషి చేసి కొద్ది మందితో స్టార్ట్ చేసిన ఈ గుడివాడ జనసేన పార్టీ నియోజకవర్గాన్ని ఈ రోజు 36 వార్డుల నుంచి కూడా ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆయనకి ఇచ్చిన 5 శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆయన చక్కటి ప్రతిభను కనబరుచుతూ, ముఖ్యంగా పంచాయతీల్లో చూసుకున్నట్లయితే డ్రైనేజీ వ్యవస్థ గాని, అట్లాగే ఏ రోజు చూడనటువంటి సీసీ రోడ్లు కూడా పంచాయతీల్లో వేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే ఈ గుడివాడలో ఎప్పటి నుంచో తాగునీరు చాలా మురిగ్గా పచ్చగా ఉండటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు కూడా వారి కృషితో గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ ముందు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చి, ఆయన చేస్తున్న సేవలు నచ్చి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఆయన ఇంకా చూసే పరిస్థితి ఉంది వాళ్ళ. ఎందుకంటే మచ్చలేని నాయకుడు, నిస్వార్థపరుడు, వచ్చిన జీతాన్ని కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి 5,000 చొప్పున ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగు జాడల్లో నడవాలని ప్రజలు గాని, యువత గాని చాలా మంది ప్రభావితమై పార్టీలో జాయిన్ అవడం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సొమ్మును అదానికి కట్టబెడుతున్నారని గుడివాడలో సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఎల్ఐసీతో అదాని పోర్టు షేర్లను కొనిపించి 5,000 కోట్ల ఎల్ఐసీ సొమ్మును అతని సంస్థకు మళ్లిస్తుందన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రజల సంపదను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి, బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ రోజు వాషింగ్టన్ పోస్ట్ ను ఈ వార్తను ప్రచురించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదాని పోర్టు షేర్లను బలవంతాన ఎల్ఐసితో కురిపించి 5,000 కోట్ల రూపాయలని ఎల్ఐసి సొమ్ముని ఆదాని సంస్థలకి మళ్లించిన పరిస్థితి ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రజల సంపదనంతా కొల్లగొట్టి కార్పొరేట్లకి దోచిపెడటానికి ఉదాహరణే ఈరోజు ఎల్ఐసిని కూడా బలహీనపరచడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆదాని పోర్టుకి
అప్పులు ఉన్న పరిస్థితి దేశంలో ప్రపంచంలో ఏర్పడింది. కాబట్టి దీనిని ప్రధాని జోక్యం చేసుకుని ఎల్ఐసి ద్వారా ఎల్ఐసి షేర్లు అంటే ఆదాని షేర్లను ఎల్ఐసి వాళ్ళ ద్వారా కొనిపించడానికి ప్రణాళిక రూపొందించి 5,000 కోట్లు ప్రజల సొమ్ముని ఆదానికి ధారాదత్తం చేసిన పరిస్థితి ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.